Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కడప టీడీపీకి కాపు సెగ ఇలాగైతే కష్టమే. టీడీపీ ఆవిర్భావం నుంచి బలమైన మద్దతుదారులుగా కాపు కాసిన బలిజలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిలు 20 ఏళ్ల పాటు హవా కొనసాగిస్తూ వచ్చిన కాపు నేతలు మాత్రం తెలుగుదేశం జెండానే మోశారు. ఒకరిద్దరు నేతలు పార్టీ మారినా మళ్లీ తిరిగి వచ్చారు. అయినా ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆ సామాజిక నాయకులలో అసంతృప్తి నెలకొని ఉంది. రాజంపేట అభ్యర్థిగా గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఏడాది తిరగక ముందే ఇటీవల పార్టీకి రాజీనామా చేయడం కాపు వర్గాలలో మరింత దుమారం రేపుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో సుదీర్ఘ రాజకీయ కుటుంబాలలో ఒకటైన పాల కొండ్రాయుడు, ఆయన తనయుడు రాజీనామాతో బలిజ సామాజిక వర్గంలో టీడీపీపై అసంతృప్తి నెలకొంది. 2024 ఎన్నికల సమీపిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యంకు రాజంపేట పార్లమెంటు టికెట్ ప్రకటించారు. ఆ తర్వాత కూటమి కలయికతో ఆ టికెట్ బీజేపీకి కేటాయించారు. సుబ్రహ్మణ్యంకు అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు. ఆయన అక్కడ గట్టిగా తలపడినప్పటికీ ఓటమి పాలయ్యారు. కాగా రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలను సుబ్రహ్మణ్యంకు అప్పగిస్తారని భావించిన పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుబ్రహ్మణ్యంపై ఆయన వర్గీయులు ఒత్తిడి తెచ్చారు. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యం తండ్రి మాజీ ఎంపీ అయిన పాలకొండ్రాయుడు చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని చంద్రబాబు లేదా లోకేష్ గాని పరామర్శించకపోవడం ఆయన వర్గీయులలో అసంతృప్తి మరింత రాజేసింది. కాగా 2019 ఎన్నికలలో పోటీ చేసి 2024 వరకు రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా కొనసాగిన చెంగల్ రాయుడికి అప్పట్లో టికెట్ ఇవ్వలేకపోయారు. బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చిన కారణంగా ఈయనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చెంగల్ రాయుడు, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తీరా ఇప్పుడు వీరిద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఇన్ఛార్జ్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీపై బలిజ సామాజిక వర్గం తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అసంతృప్తి ఎక్కువైంది. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికలలో కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా ప్రసాద్కు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదు. బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయిస్తూనే ఇటు దుర్గా ప్రసాద్కు బీఫారం ఇచ్చారు. అలాగే కడప నియోజకవర్గంలోని మరో సీనియర్ నేత హరిప్రసాద్ను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో టీడీపీలో సీనియర్ నాయకుడు, విశ్లేషకుడు ఎమ్మెల్సీ రామచంద్రయ్య వాయిస్ కూడా మునపటిలాగా వినిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడపలో జరిగిన రాష్ట్ర మహానాడుకు కూడా ఆయన హాజరు కాలేదు. బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రయ్య వైసీపీకి, ఆ పార్టీ నుంచి పొందిన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి బలిజలకే ప్రాధాన్యం వస్తుందని రత్న సభాపతి పసుపులేటి బ్రహ్మయ్యలు ఇక్కడ చాలా కాలం ప్రాతినిధ్యం వహించారని రాజంపేటలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలో నాయకులు తెలుగుదేశం పార్టీని కోరారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బి హరిప్రసాద్ మాట్లాడుతూ తనకు రాజంపేట ఇన్ఛార్జ్ బలిజలకే ఇవ్వాలని చంద్రబాబును అడిగానని, తనకు కాకుండా నియోజకవర్గంలోని బలిజల్లో ఎవరికిచ్చినా సమంజసమేనని కోరినట్లు తెలిపారు.